పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధాంతం దగ్గర వశిష్ఠ గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. సిద్ధాంతం, నడుపూడి, కోడేరు, భీమలాపురంలో స్నానాల రేవులు నీటి మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. వరద పరిస్థితులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోడేరు వద్ద గోదావరి వరద తీవ్రతను కలెక్టర్ అధికారులతో కలిసి సమీక్షించారు. ఆచింట మండలంలోని అయోధ్యలంక, ఉచ్చలలంక, మరిమూల, కోడేరులంక, అనగారిలంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక వరద ఉధృతి దృష్ట్యా గోదావరిలో నాటు పడవల రాకపోకలను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు. లంక గ్రామాల్లో పూర్తి నెలల గర్భిణీలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. లంక ప్రాంతాల్లో పరిస్థితిపై రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా యంత్రాంగం కోరుతుంది. వరద ముప్పు భయంతో కూరగాయ పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా బాధలు పడుతున్నారు.